మన్నాదో శ్రీ జగన్నాథో మమాత్మ సర్వభూతాత్మ అన్నాడు. అందరి ఆత్మలు కూడా పరమాత్ముడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకున్నా. ఎట్లున్నాడే గురుడు, ఎట్లున్నాడంటే ఎట్లా ఉన్న వారికి అట్లున్నాడు. యాడున్నాడే గురుడు, ఆడ చూసిన వారికి ఆడున్నాడు. సర్వంలో కూడా తానే ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు, అణువులో కూడా నేనే ఉన్నాడు. ఒక చేత ఇస్తుండు కూడా తానే, ఒక చేత తింటుండు కూడా తానే. ఇచ్చుకుంటే వైనం, పుచ్చుకుంటే వైనం అన్నాడు అనమాట ఆ పరమాత్ముడు. సర్వం కూడా తానే ఇస్తుండు. నేను ఇస్తున్నా అని అనొద్దు ఎప్పుడు కూడా. నేను చేస్తున్నా అంటే కూడా వేస్తాను. అందుకే పెద్దలంతా దాసోం దాసోం, పెద్దలంతా తెలిసి వియాలో, దాటిపోయినారమ్మ వియాలో, ధరణి సింగావటము వియాలో, దుర్గయ్య గురుమూర్తి వియాలో, దాసనారాయణ వియాలో, దాసోమనమ్మ వియాలో. దాసోము కాలు ముద్ద, చెప్పులు మోస్తా, గులాము దండం అనుకుంటూ పోవాలి. శరణు శరణార్థి అని పరమాత్మ నామం నిలుచుకుంటూ ఫోన్ మాట్లాడాలి. ఏది చేసినా పరమాత్మ నామం చేసుకుంటూ, బండి నడిపించినా, వంట చేసిన, షాప్లో కూర్చున్నా పరమాత్మ నామం మరవకుండా ఈ జన్మ కడతీర్తాను. మరిస్తివా మనస ఆనాటి మాట కొనకే ఉన్నది తెలుసు నీ ఆట అనడం. అంటే నీ నామస్మరణ ఎప్పుడు కూడా మరవని మనం పరమాత్మ దగ్గర ఆజ్ఞ తీసుకొని వచ్చాడు. అందుకే గురువుపదేశం ఖచ్చితంగా కావాలి మంచిది. అందుకే సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మలతత్వం, నిర్మలతత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు అనమాట. కొంచెం కొంచెం ఒక గంట సేపు ఆపి సత్సంగం చేసుకుంటే కొంచెం జ్ఞానం ఉత్పత్తి అవుతుంది అనమాట. మై మర్చిపోయినా కూడా అవి బయలుపడతాయి అనమాట ఆ పరమాత్మను. అంటే మాయ ఉన్నది కాబట్టి, మాయ తెర ఉన్నది కాబట్టి కప్పుకొని ఉన్నది. అందరికంటే మాయ పెద్దది కాబట్టి, అంటే అందరినీ ఎంత మందినికైనా ఎంత దానికైనా అడ్డం పడేస్తుంది ఆ మాయ శక్తి. అందరికంటే పెద్దదనమాట. లింగ లింగ గొంగటీలు లాంటి 20 మాయ కూతుల బొంత తీసుకొని ఇంకా పోవాలి పోవాలి అనిపిస్తుంది, ఆ మాయను అనిపిస్తుంది చెయ్యాలి. అంటే పరమాత్మని పూర్తి నమ్మి విశ్వాసంతో, శ్వాసలో ఏ శ్వాస పెద్దదంటే విశ్వాసం పెద్దదన్నాడు అనమాట. దూలంలో ఏ దూలం పెద్దదంటే ముక్కు దూలం పెద్దదన్నాడు బ్రహ్మ గారు. అందుకే కాలజ్ఞానము కళ్ళగాదురా వీరబ్రహ్మం మాట పొల్లు ఓదురా సత్యం సత్యము మాటిగా అన్నాడు అనమాట. 2025 కదా, జనవరి కదా, ఇప్పుడు 10 తారీఖు కదా. ఇప్పటి సన్ని అల్ల కల్లోలం జరిగేది ఉన్నది. ఇంకా అబద్ధం ఎక్కువైతుంది, నేను అన్న బింగం ఎక్కువైతుంది. నేను చేస్తున్నా, నా నుంచి అవుతుంది. సర్వం కూడా నేను, సర్వంలో కూడా పరమాత్మ ఉండడం చేస్తలేదు. మనిషి మీద వేసుకొని చేస్తుంటారు అనమాట. మనిషి అంటే మనం మీద వేసుకోకుండా చేస్తే అవలీలగా అవుతుంది అనమాట. పరమాత్ముడు అట్లా చేసుకోవచ్చుండ అనమాట. పెద్దలందరూ కూడా అట్లనే వాళ్ళ మీద వేసుకోలేరు. మాణిక ప్రభ గాని, అల్లమా ప్రభ గాని, మాణికేశ్వరమ్మ గాని, శబరమ్మ గాని, బ్రహ్మం గారి గాని పెద్దలందరూ కూడా నేనేమి చేస్తలేను కదా గురుదేవా, సర్వం కూడా నువ్వే చేస్తున్నావు కదా అన్నారు అనమాట. అంటే ఆ రకంగా అయితే మనం దాటం కానీ ఇంట్లో నేను చేస్తున్నా అంటే ఎన్ని రోజులు చేసినా కూడా వ్యర్థమే బాబు. అడుగుపోయిన భూమిలో వచ్చినట్టు మనం భక్తి చేస్తుంటే కూడా చేస్తున్నామంటే సర్వం ఆయన మీద నమ్ముకొని చెయ్యాలి. ఆయన సర్వంలో ఉన్నాడు కాబట్టి సర్వం చెయ్యాలి. అంటే చేసుకుంటేనే మీరు సంసారం మరవాలంటలేదు. సంసారం చేసుకుంటూ బురదల కుమ్మరి పురుగున్నట్ల ఆ రకంగా చేసుకోవాలి. జలజ పత్రమునందు సలిలమంటనట్లు, అద్దమందున రూపమంటనట్లు ఆ రకంగా సంసారం చేసుకోవాలి. సంసారం చేయకుండా ఉండదు. మళ్ళా గురువుకు 50 ఏళ్ళు ఇవ్వాలి. సంసారం భార్య పిల్లలు కూడా ఇవ్వాలి. అక్కడ కూడా చూసుకోవాలి. విద్య గురు, బుద్ధి గురు, పెళ్ళం పెద్ద గురు అన్న 18 పీఠాల కంటే ఆ శక్తి, ఆ తల్లి స్వరూపిణి, ఆ జగన్మాతని ఆమె త్రిమూర్తుల కంటే పెద్దది ఆ స్త్రీ, అందరికంటే పెద్దది కాబట్టి ఆమెతోని ప్రేమతోని పోవాలన్నమాట. తిడుతున్నారు అంటే చుట్టాలు వచ్చిపోయింది అనుకోవాలి బాబు. ఏం కాదు, ఎవరు ఏమనుకున్నా ఏం కాదు. భక్తికి ఎట్లయినా అందరూ అపోజిట్ ఉంటారు. కత్తుల మీద సాధన అన్నమాట. భక్తి అంటే ఉత్తది కాదు. మాయ దాటాలంటే చాలా కష్టమైన పని. పెద్దలందరూ కూడా నేను చేస్తలేను అనుకుంటూ పరమాత్మ మీద వేసి పెద్దలు దాటిపోయారు బాబు. మాయను దాటాలంటే చాలా కష్టం. అంటే అవలీలగా దాటం పరమాత్మ మీద వేస్తే. నేను చేస్తున్నా అంటే వేలనమాట. ఆ రకంగా దాటుకుంటూ పోవాలి. ఇటువంటిది మళ్ళా రాదు. క్షణ క్షణానికి కూడా హౌస్ కట్ అవుతుంది మనకు తెలుస్తుంది. అంటే కట్ అయినా సరే అని మనం మాయకి ఎక్కువ టైం ఇస్తున్నాం. ఎన్ని మాట్లాడుతున్నా కూడా తెలుస్తలేదు. మనకి 16,000 గోపిక స్త్రీలు ఉన్నాయి
మన దగ్గర. మన దగ్గరనే దేవుడు ఉన్నాడు. ఎక్కడో కాశీలో లేడు, అయోధ్యలో లేడు. మన స్ఫూర్తిగా ఉన్నదాన్నే మొక్కుమన్నాడు. ఉంటే వైకుంఠం, లేకుంటే ఊరుకుంటాం అన్నాడు. వస్తుందా లేదా అన్నది కూడా ఆయనకి తెలుసు కదా. ఏం తీసుకురావాలను ఒక బంగారు చేతితో తెప్పించుకుంటుండు, ఒక బంగారు చేతితో దింపించుకుంటుండు. అంత ఆయనని కర్త పోత జనార్దన్ అంతా ఆయన. మనమేమి కాదు, నిమిత్త మాత్రులమని ఉండాలి. పెద్దలందరూ కూడా నిమిత్త మాత్రం అనుకుంటేనే వేరు, దాసోం కాలుముక్తం అనుకుంటేనే వేరు. మనకెందుకు రాకొచ్చింది? హాంబావం ఫస్ట్ చచ్చిపోవాలి, ఫస్ట్ మనుండగానే చచ్చిపోవాలి. నువ్వు చచ్చేదాకా, నిదురొచ్చేదాకా, గురుడొచ్చేదాకా, గురి నిలిపేదాకా నువ్వు చచ్చిపోవాలి. ఫస్ట్ నీ గుణగణాలన్నీ 25 గుణాలు చచ్చిపోవాలి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానము. జ్ఞానం అనే దాని మీద దృష్టి పెట్టాలి. అక్కడిక్కడ చూడకుండా ముక్కునే చూడు అన్నాడక్క ఆ గురుదేవుడు. సాక్షాత్తు ఉన్నాడు అన్నమాట. ఆ పరమాత్ముడు నీలోనే ఉన్నాడు. సర్వం రోమ రోమాన పరమాత్ముడే ఉన్నాడు అన్నమాట. 33 కోట్ల రోమధారములు ఉన్నాయన్నమాట. అంటే 20 తత్వాలతో గుడిసె తయారైంది కాబట్టి 26వ వాడు పరమాత్ముడు అన్నమాట. స్థూల, సూక్ష్మ, కారణ, మాకార శరీరం 4 శరీరాల పరమాత్ముడు ఉన్నాడు అన్నమాట. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 చేసుకొస్తున్నాయి. మీకు ఆటం దాడిపిస్తున్నాయి. ఇవి 4 ఆత్మలు ఉన్నాయి, 4 శరీరాలు ఉన్నాయి. స్థూల, సూక్ష్మ, కారణ, మాకార శరీరం 4 శరీరాలు, 4 ఆత్మలు అన్నమాట. జీవుడే దేవుడు అన్నమాట. దేవుణ్ణి తెలుసుకోవాలంటే జీవుణ్ణి సాకార పూజ చేయాలి. ఫస్ట్ నిరంకారం రావాలంటే ఫస్ట్ విగ్రహాలు మొక్కడం శ్రేష్టమైంది. అది మొక్కనే గురువు మొక్కని తెలుస్తుంది. సాక్షాత్గా మొక్క గురు సాక్షాత్ పరబ్రహ్మం అన్నాడు అనమాట. 33 కోట్ల దేవతల కన్నా గురువు పెద్దవాడు అనమాట. అందరి నుంచి కాని పని కూడా గురువు నుంచి అయితే బాబా అయితే పోండి రాలి. ఉంటాడంటే ఉంటాడు, పోతాడంటే పోతాడు. అంత శక్తి ఉందన్నమాట. అంతే అందరికి కూడా రాదు కదా. పూర్వజన్మ స్మృతం ఉన్న వాళ్ళకే గురువు అక్షరం వస్తుంది. గురువు పేరు సద్గురు అని. సచ్చిదానంద అంటే సత్యంగా మాట్లాడింది కాబట్టి. పరమహంస అంటే హింస లేదు కాబట్టి. హింస లేకుంటూ ఉండడం, హంస లేదు కాబట్టి. 21,600 పూజ అవుతుంది కాబట్టి వాళ్ళు వండుకున్నా, గురువులు వండుకుంటే లేకపోతే అనమాట. నిధులలో గురువు రాయ, నిజములో దేవని. గురువు వండుకుంటే కూడా ఆ హంస మీదనే ధ్యాస పెట్టి పండుకున్నాడు. మీరు కూడా ధ్యానం చేయాలంటే బండి నడిపించుకుంటైనా శ్వాస మీద ధ్యాస పెట్టి ఓంకారం 3 సార్లు చేసి బండి స్టార్ట్ చేసుకోవాలి. ఆ పరమాత్మ నామం వల్ల ఏ అడ్డంకులు కూడా దూరం తొలగిపోతాయి. ఆ నామస్మరణ వల్ల నామంలో ఉన్న విటామిన్, నామంలో ఉన్న శక్తి ఏ దాంట్లో కూడా లేదు. ఎవరిని ప్రేమ చేసిన కొన్ని రోజుల భోగమే, అష్టౌషధ్యాన్ని ప్రేమ చేసిన కొన్ని రోజుల భోగమే, ధనమును ప్రేమించిన కొన్ని రోజుల భోగమే, కొడుకులను ప్రేమించిన కొన్ని రోజుల భోగమే, ధనమును ప్రేమించిన కొన్ని రోజుల భోగమే, భార్యను ప్రేమించిన కొన్ని రోజుల భోగమే. నిమిత మాత్రం ఉండాలి. అంటకుండా సంసారంలో ఉన్నా మళ్ళా దానికి అంటుకోవద్దు. బ్రహ్మంగారు అట్లనే చేసి 5 మంది కొడుకులను ఎట్లా కన్నాడంటే అట్లా కన్నాడు అనమాట. పంచభూతాలు తీసుకున్నాడు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అన్నాడు. శ్రోత్రము, తప్పు, చక్షుర్, జీవ, గ్రాణము, వాక్కు, పాని, పాదం, ఉదం, గుయ్యం, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన దేహాన్ని. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఏం తిన్నా కూడా ఆనందం అయితే లేదు బాబు. అన్నం తింటేనే అన్నమయ కోశానికి అప్పుడు ఆనందమై. జఠరాగ్ని అప్పుడు ఊకుంటుంది, విష్ణుమూర్తి అప్పుడు ఊకుంటుండు. అటువంటి వాడు ఉన్నాడు అన్నమాట. శ్రేష్టమైన వాడు ఉన్నాడు కాబట్టి. అంటే ఇప్పుడే ఉపయోగించుకోవాలి బాబు. ఎప్పుడు పోతాడు ఇళ్ళకి దేవుడు, ఎప్పుడు కట్టాయో తెలియదు కదా. ఉపయోగించుకోవడమే మానవత్వము అన్నాడు. మానవ అన్నాడు అనమాట. ఎన్నో రకాలు అంటే ఇలా తిరిగేదాన్ని కూర్చోబెట్టడం నామస్మరణ వల్ల కూర్చుంటుంది కదా పాప. ఏ దాని వల్ల కూర్చుంటలేదు. అది చెంచలం ఉంది దానికి. ఆ చెంచలం మాన్పాలంటే నామస్మరణే తీసుకోవాలి. శ్రీరామ జయ రామ. నీకు ఎక్కడ నస్తే అక్కడ బంగారం ఒకటే, ఆభరణాలు వేరైన సువర్ణం అయితే ఒకటే కదా. ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకైతే రంగులు లేవు కదా బాబా. ఆ రకంగా అయితేనే మనం ఇళ్ళకి వెళ్ళి భవసాగరాన్ని దాటాలంటే భగవంతుని పట్టుకోవాలి. చుట్టాలను పట్టుకోవద్దు. చుట్టాలను పట్టుకున్న నిమిత్త మాత్రమే వచ్చిపోయేటోళ్ళు.
నీలోన ఉండేటోడు జన్మరహితం కావాలని సిద్ధయ్య గారు అడిగింది, జన్మ పావనం కావాలని అడిగింది పెద్దలంతా. దాసోహం అనుకుంటేనే గురుసేవ చేసుకుంటూ, గురుసేవ అందరికి దొరకదు బాబా. గురు పాదం కూడా దొరకాలంటే పూర్వజన్మ సుకృతమే కావాలి. గురు సేవ దొరకాలంటే కూడా పూర్వజన్మ సుకృతమే కావాలి. అందుకే వాళ్ళ దర్శనం వల్ల, వాళ్ళ స్పర్శ వల్ల, వాళ్ళ దృష్టి వల్ల దుష్ట శక్తులన్నీ కూడా దూరం అయితే బాబా. లోక కళ్యాణం గురించి చేస్తారు. ఏ చేసిన కొబ్బరికాయ కొట్టినా కూడా నా కొడుకులు అందరూ బాగుండాలని. మీదేమో ఒకరిద్దరు కొడుకులు బాబా. విశ్వ కుటుంబం, వసుదైక కుటుంబం. లోకమంతా కూడా మనదే కదా, అన్ని గ్రామాలు అన్ని జిల్లాలు కూడా మనయే కదా. అందరిలో కూడా అందరు కూడా మంచిగా ఉండాలని తప చేయడము, పూజలు చేయడము, మీ అందరి గురించి తప చేయడం. మీ అందరికి మంచి జ్ఞానం రావాలి, మీరు మంచి స్థాయిలో ఉండాలి. నామస్మరణ వల్ల పెద్ద స్థాయిలో పోతాం బాబా. కానీ ఇతరం వల్ల ఏ దాని వల్ల కూడా మీ మాయలకి వెళ్ళి దాటాలంటే చాలా కష్టమైంది. అంటే ఇప్పుడు ఎక్కువ శాతము దొంగ గురువులే బయలుదేరుతారు. మీరు అందరు కూడా జాగ్రత్త ఉండాలి. అందుకే పెద్దలు ఏమన్నారంటే పండ్లు పోతాయి జాగ్రత్త అన్నారు. బాధా గురువులను పంచాన చేరుతే బావమే జడురా ఓరే ఓరే అన్నాడు అన్నాడు. చిల్లార రాళ్ళ కూర్చుంటే చిత్తామే జడురా ఓరే ఓరే. నీలో ఉండే నిర్మల జ్యోతిని చూచుచుండుట సారే సారే. ఒక్క పొద్దులాని ఒనరుచుంటే ఒనరుగే చెడురా ఓరే ఓరే. అంటే నీలోనే దేవుడు ఉన్నాడు, ఒక్కపోతే ఎందుకుంటావు? అవసరం లేదు. రావుతుకి ఎందుకు మొక్కు అంటే తెలిసినాక మొక్కాలి చెప్పిన. మళ్ళీ మాట్లాడే దేవుని దగ్గర అన్ని తెలుసుకోవాలి, సద్గురు దగ్గర అన్ని తెలుసుకోవాలి. సత్యంగా గుణాలు ఉన్నాయా లేవా ఆడ చూడాలి, పరీక్ష చేయాలి. కామాము చేరేమా నిష్ఠాలు ఉన్నాయిరా. బ్రహ్మ జ్ఞానము నీలో కదా, నీలోనే దేవుడు ఉన్నాడు, నీలోనే బ్రహ్మ జ్ఞానం ఉంది. సృష్టి అంతా నీలోనే తయారైంది. నువ్వు ఎప్పుడు పుట్టినావు అప్పుడే నీకు ప్రపంచం కలవట్లేదు. నువ్వు వచ్చిన సన్నే ప్రపంచం. మూల కారణం తల్లిదండ్రులు, ఫస్ట్ గురువులు. వాళ్ళకి సేవ చేయాలి. మళ్ళీ కూడా కాశీపోయిన కన్న తల్లిదండ్రులు కదా బాబా. ఫస్ట్ తల్లిదండ్రులకు దర్శనం చేసుకోవాలి. వాళ్ళ వల్ల మనకు జన్మనిచ్చింది కదా. ఉత్తగని ఊసి పడలేమని పాట పాడతా చూడు పెట్టానని 9 నెలలు మోసిండ్రు మనకు. మన గురించి వాళ్ళు కష్టపడ్డారు కదా, మనం సేవ చేయాలని. మిగతా మాత్రం వాళ్ళ రుణం ఉన్నాం కదా. రుణాన బంధం రూపేణం పశుపతి సుతాలయ అనమాట. అందరు రుణం తీర్పచ్చు కానీ గురువు రుణం తీర్పలేం, సద్గురు రుణం తీర్పలేం. అంటే మీరు పెట్టే భిక్ష కనబడుతుంది కదా బాబా, గురువు పెట్టే భిక్ష కనబడదు. మీ అందరికి సూక్ష్మంగా ఉంటది కాబట్టి గురువు ఆశీర్వాదం అయిపోతుందంటే అయిపోతుంది బాబా. గురువు పొమ్మంటే దాలిగా చేసుకోమంటే దాలా పని అయిపోతుంది. అని మీరు పెట్టేది అందరికి కనబడుతుంది, గురువు ఎవరికి కనబడదు బాబా. సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంలోనే మోక్షం ఉందన్నమాట. చూపులోన రూపమాయ చూపు రూపేగమాయ. నీలోనే చూసుకోమన్నాడు గురువు. శ్వాస మీద ధ్యాస పెట్టి నీలోనే చూసుకుంటే చూసు అందులోనే లీనం కావాలి బాబా. మై మర్చిపోవాలి, ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఏమి లేదు, ఉత్తది బట్ట వేయాలన్నమాట. అంత సున్ననే. నువ్వు సున్నలకి వెళ్ళవచ్చు, నువ్వు మళ్ళా సున్నలకి వెళ్ళే వాళ్ళు అంత బూడిదే. ఇదంతా లేదనకి లేదు కదా బాబు, ప్రకృతి కదా, ఉన్నదని చెప్పాలి. లేదంటే మనకు దెబ్బలు కొడుతుంది. ఉన్నది కానీ లేదు. నువ్వు నిమిత్త మాత్రుడవై ఉండాలి. నువ్వు ఏదాన్ని కూడా కర్త కావు కాబట్టి, భోక్త కావు కాబట్టి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు? నేనేమి కాను, సర్వంలో నేను, మళ్ళీ నేనేమి కాను అన్నాడు. వ్యాస మహర్షి చెప్పంగా నేను నిన్న అన్నాడు. తన మీద ఎప్పుడు కూడా వేసుకోలేడు బాబా. రాముల వారు కూడా తన మీద వేసుకోలేడు. ఎవరు కూడా పెద్దలంతా వేసుకోలేరు. కానీ మనం వేసుకున్నట్లనే బరువు ఎక్కువైతుంది మనకు. అంతేనా? సత్యమైన మాట బాబు, మాటకి సత్యం